టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు, దైవ దర్శనం గావించిన ప్రముఖులు. పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు, పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం. పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు, దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు. జగతికి వెలుగులు పంచే దినకరుడి పండుగ రథసప్తమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభా వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు. భారీగా భక్తులు తరలిరావడంతో తిరుమలలో రద్దీ నెలకొంది. అదేవిధంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక నేతలు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయచంద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదిత్యుని దర్శించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించారు. ఆదిత్యుడి నిజరూప దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. సూర్య భగవానుడి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం. మరి ఒక సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరిగే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం. కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ గా చేశామనంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగగా చేశాం. అంజనాద్రి మిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము పాలజల నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము. ఇంతకంటే నేనేం చేయలేను. చాలా మంచిగా అనిపించింది ఆ రూపం చూసి, నిజ రూపం చూసి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను, రావాలని మీరు కూడా కోరుకోండి. పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్దమని లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చల్లో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవచ్చు. ఒరిజినల్ గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు, 7.5 లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేదే ఉద్దేశం. కానీ 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టీడీపీ ఎంపీలతో కలిసి పోరాడటానికి సిద్ధం, లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు అని అన్నారు ఆయన. I would like to raise a very important issue concerning my state, Andhra Pradesh. So during the partition of the state,
And in the AP Reorganization Act, Polavaram project has been promised to us as a national project. So originally, the project was designed at 194 TMC, and it was designed to cater to 7.2 lakh acres of for irrigation and also drinking water needs. But in the recent budget speech, we have seen that the project has been, the storage has been restricted to 41.15 MDDL drawdown level, which means that the capacity of Polavaram project will reduce from 194 TMC to 115 TMC, sir. This is a big setback for our farmers, big setback for our state, and we demand that the Polavaram project should be constructed as promised by the central government, as given in the AP Reorganization Act. It should not be reduced in capacity, sir. It's a big hit. The capacity, if it is reduced to 115 TMC, it's going to cater to only 3.2 lakh acres of irrigation against 7.2 lakh acres which has been promised, sir. This is a big setback, and I really urge even the Telugudesam MPs, we are ready to work together on this, sir. The people of Andhra Pradesh will not forgive us if this is going to be implemented in the state. And we also want to know, sir, recently the NDA government in Andhra Pradesh, the Telugudesam party, has announced that water will be diverted from Polavaram project for Banakacharla project and give water to Rayalaseema areas. How is it possible when the capacity of the project is being reduced, sir? And in the budget speech, the revised cost has also for 41.15 MDDL has been reduced to 30,496 crores, and the balance grant is only 12,047. So this is a serious setback, sir. One way, there is no, the promise of special category status has gone back, and now even Polavaram project, instead of constructing it fully, now it is being reduced in size, and which reduced in capacity, which is totally against our state and interest of our people, sir. We demand that the original Polavaram project capacity should be maintained, and we are not going to budge on this. And the second important thing, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్, పార్టీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రలోభాలకు గురి చేస్తే కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని గాలాయుగూడెం గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ అచ్చమ్మ తల్లి 68వ పేరంటాల తిరునాళ్ల వార్షికోత్సవ మహోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు అచ్చమ్మ తల్లి పేరంటాలు తిరునాళ్లను ప్రారంభించారు. అదేవిధంగా దేవాలయంలో అచ్చమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ గాలాయుగూడెంలోని అచ్చమ్మ తల్లి పేరంటాల తిరునాళ్లకు ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, ఈ ఉత్సవాలు ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ వైభవంగా నిర్వహించిందన్నారు.
ఇద్దరు ఓట్లడినప్పుడు కలిసి అడిగారు ఫ్రెండ్ దూరం అనుకుంటారు. చెప్పినా చెప్పకపోయినా కూటమి నాయకులకు, కూటమి కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ కూడా, మనందరికీ కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడటంలో మీ అందరి భాగస్వామ్యంతోనే ఈరోజు మళ్ళీ మూడోసారి మీ ముందు ఒక శాసనసభ్యుడిగా ఈ తిరణాలు ప్రారంభించడానికి రావడం జరిగింది. ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా పక్కన పెట్టడం కానీ, మర్చిపోవటం కానీ, తర్వాత చూద్దాంలే ఐఎమ్ సారీ అని చెప్పడం కానీ ఎప్పటికీ కూడా జరగకూడదు. మీ మధ్యలో, మా మధ్యలో ఎప్పటికీ మీ మనుషుల్లాగానే ఉండే విధంగా ఆ భగవంతుడు మాకు కూడా ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని ఆ అమ్మవారు మాకు కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏవైతే ఈ 9 రోజులు ఈ రోజు నుండి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయో ఈ 9 రోజులు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. కమిటీ వారికి పదే పదే చెప్తున్నామని అనుకోవద్దు. మీరు ఎక్కడ ఏ పార్టీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి చెడ్డ పేరు మన ప్రభుత్వానికి వస్తుంది, మనకు వస్తుంది. కాబట్టి బాధ్యతగా ట్రాఫిక్ విషయంలో కానీ, మిగిలిన విషయాల్లో కానీ పోలీసు వారు, రెవెన్యూ వారు సహకారం తీసుకోండి. అవసరమైతే తహసీల్దార్కి చెప్తాను, కొంతమంది వీఆర్ఓలు కూడా కావాలంటే మీకు ఇస్తారు, వాళ్ళు కూడా వాడుకోండి. కానీ ఎక్కడ ఏ చిన్నపాటి లోపం ఉండకూడదు. మెరుగైనటువంటి విధానంలో దీన్ని ఎదురు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గూడెంలో ఈ యొక్క వచ్చినటువంటి తిరునాళ్ళకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు, అలాగే కూటమి నాయకులు అందరికి కూడా ఈ యొక్క గాలాయిగూడెం యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా ఈ గాలాయిగూడెం తిరునాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కనుక మరి ఈరోజు మరి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశీలకులుగా మేము కూడా రావటం మా అదృష్టంగా భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ, అలాగే మాకు ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, రానున్న కాలంలో కూడా మన కూటమి నాయకులందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ హామీ ఇచ్చారు. ఏలూరు నగరంలో ఈ రోజు జీవి సుందర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ అమలాపురం పార్లమెంటు సభ్యులు జీవి హర్షకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వహణలో చంద్రబాబు ఏటీఎంగా మార్చారని విమర్శించారు. అన్ని రంగాల్లో ఇంతకుముందు స్కాలర్షిప్ విషయంలో ఇంతకుముందు 2019లో ఈయన గద్దె దిగిపోతా ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కాకుండా అదే విధంగా ఇంకా చాలా స్కీమ్లు ఎగ్గొట్టి 23,000 కోట్ల పసుపు కుంకాల కింద మరి ఈయన మర్చిపెట్టాడు, ఖజానాన్ని దోపిడీ చేసి. మరి నువ్వు చేసి జగన్కి ప్రభుత్వం ఇచ్చావు, ఆయన సరిదిద్దుకుని అన్ని ఇచ్చుకుని వచ్చాడు కదా, మరి నీకు ఎందుకు చేతకాట్లేదు? అతను ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? పూర్తిగా తెలుగుదేశం వైఖరించి. అందుగురించే ఒక గొంతుకు కావాలి శాసన మండలిలో. ఎందువల్లంటే ఇంకొకటి ఏంటంటే, మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో నేను విన్నాను క్లియర్గా, నిరుద్యోగ వృత్తి ఎవడో మొదలు పెట్టా ఉన్నాడు. అయ్యో నిజంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయి చాలా ఎంక్వైరీ చేశాను. అంటే పచ్చి అబద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడగలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అందుగురించే ఆ గవర్నమెంట్ గురించే మేము ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాం అంటే, 2 గవర్నమెంట్లు కూడా ప్రజలకు హర్ష్ కుమార్ గారి అబ్బాయిని ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి మీ ద్వారా నా మేనిఫెస్టో చెప్పి ప్రజల్ని ఓటు అడగడానికి ముందుకు వచ్చాను. అయితే ఓటు అడగాలంటే మేనిఫెస్టో చెప్పే అడగాలి అన్నది నా మెయిన్ ఎజెండా.
మొదటిగా హర్ష్ కుమార్ గారి అబ్బాయిగా నాకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఎందుకంటే ఇతను హర్ష్ కుమార్ గారి అబ్బాయి కాబట్టి ఆయన పోరాటపాటు కలిగి ఉంటాడు, ఇతని దగ్గర విషయం ఉంటుంది, ఇతను ఏం చెప్తాడో విందామని నాకు మొదటి ఛాన్స్ ఇస్తాడు. దాని తర్వాత నేను చేయాలనుకుంటున్న మంచి నా మేనిఫెస్టో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికి మేనిఫెస్టో గురించి తయారు చేయడానికి కూడా కొంత హోంవర్క్ చేయడం జరిగింది. ఆ హోంవర్క్ ఏంటంటే, నా ముందు పనిచేసిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు తెలుసుకున్నాను, వాళ్ళ కౌన్సిల్లో అడిగిన ప్రశ్నలు తెలుసుకున్నాను, వాళ్ళ అటెండెన్స్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకుని ఆ ప్రశ్నలు కన్నా బెటర్ గా మనం ఏం అడగచ్చు అనే దాంట్లోంచే ఈ మేనిఫెస్టో పుట్టుకొచ్చింది. దురదృష్టవశాత్తు నా ముందు పనిచేసిన 3 కూడా నిరుద్యోగ సమస్యల గురించి కానీ. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు ఏలూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కె వెట్రి సెల్వి నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు కాకినాడకు చెందిన పేపకాయల రాజేంద్ర తన నామినేషన్ పత్రాలను వెట్రి సెల్వికి దాఖలు చేశారు. మీ పేరు? రిసిప్టర్ Having been nominated as a candidate to fill the seat in the Legislative Council of East West Godavari Graduate Constituency, do swear in the name of God solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. తర్వాత కింద డేట్ టైం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూలై వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఉప ఆలయం వద్ద ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ ముఖమండపంపై ప్రత్యేక హోదా అలంకరించిన వేదికపై శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆశీనును చేసి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతు నిర్వహించారు. ఈ కళ్యాణం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురవాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక ప్రతిష్టా కళ్యాణ మహోత్సవం స్వామివారి యొక్క ఉపాలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రతిష్టా కార్యక్రమం 2000 సంవత్సరంలో అత్యంత అద్భుతంగా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా
ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా మాఘశుద్ధ పంచమి రోజున శ్రీ స్వామివారి ప్రతిష్టా కళ్యాణ మహోత్సవం భక్తులతోటి సిబ్బంది అందరూ కూడా భక్తితో శ్రీ స్వామివారి ముఖమండపంలో శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో ప్రతిష్ట రోజు కూర్చున్నటువంటి దంపతులే ఈ సంవత్సరం కూడా కూర్చుని స్వామివారి యొక్క ప్రతిష్టా కళ్యాణాన్ని అత్యంత దిగ్విజయంగా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము, అలాగే దూరం నుంచి వీక్షించినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణాధికారి అయినటువంటి బిఆర్ చంద్ర గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా జరిగింది. ఏలూరు నగరంలోని పవర్పేట స్టేషన్ రోడ్లో వెంచేసి ఉన్న ధన్వంతరి వైద్య భగవాన్ సూర్య దేవాలయంలో స్వామివారి రథసప్తమి మహోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ మహోత్సవ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహిస్తామని కమిటీ వారు తెలిపారు. महाराजाय नमः। ओम सत्यम ओम सर्वम ओम ईशान सर्व विद्यानाम ईश्वर सर्वभूतानां వాళ్ళు ఆపండి ఆపెట్టి ఏళ్ళు తిప్పేసిన తర్వాత ఆకులు ఫీల్ చేసుకుని ఎందుకంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు, దైవ దర్శనం గావించిన ప్రముఖులు. పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు, పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం, పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు, దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.